సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా మనం అవుట్డోర్లో షూట్ చేస్తూ ఉంటాము, అవుట్డోర్ రైడ్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా మనకి ఈ మధ్యకాలంలో అవుట్డోర్ వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం వీడియోస్ అనేవి చేయడం తగ్గించేసాం అనమాట ఈ మధ్యకాలంలో కానీ చూసుకుంటే. సో మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చి వీడియో చేయడం కల్లా మెయిన్ రీజన్ మీరే అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఏమొస్తున్నాయంటే N150ని డిస్కంటిన్యూ చేస్తున్నారా, NS200 బైక్ స్టాక్ అని మళ్ళీ ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుంది, సో NS200లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, N150 అనేది అసలు పరిస్థితి ఏంటని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు. ఒక షార్ట్ వీడియోని సరే చేయని చెప్పేసి అడుగుతున్నారు. సో షార్ట్ వీడియోలో అయ్యేది కాదు కాబట్టి ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ రెండు బైక్స్ గురించి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి N150ని డిస్కంటిన్యూ చేస్తారని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా చెయ్యరనే చెప్తాను. మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా చెయ్యరు. ఎందుకంటే N150 అనేది 2023లో మనకి లాంచ్ అయితే చేశారు. లాంచ్ చేసిన దగ్గర నుంచి కూడా వీళ్ళు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని వీళ్ళైతే సేల్ చేస్తారని చెప్పొచ్చు. సో పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే N150 సేల్స్ మనకి ఇంకా ఎక్కువగా అవుతున్నాయి అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా N150ని డిస్కంటిన్యూ చేయరు. అసలు N150ని డిస్కంటిన్యూ చేస్తారనే డౌట్ ఎందుకు వచ్చిందో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఆ బైక్ ఒక రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంటుంది. సో N160కి N150కి మనకి చాలా చిన్న చిన్న చేంజెస్ మాత్రమే అయితే ఉంటాయని చెప్పేసి సో మీరందరూ అనుకున్నారు. బట్ ఇక్కడ మనకి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా మనకి ఇంజిన్ అయితే మారిపోతుంది. అది 150cc ఇంజిన్, ఇది 160cc ఇంజిన్. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి N150లో మనకి 260mm డిస్క్ బ్రేక్ ఇస్తే N160లో మనకి 300mm డిస్క్ బ్రేక్ అనేది ఇచ్చారు. అలాగే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి N150లో 31mm ఉంటే N160లో 37mm అయితే ఉంటుంది. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి N150లో ఫ్రంట్ సైడ్ 90/90 ఉంటే దీంట్లో 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి 120/70 సెక్షన్ టైర్ ఉంటే N160లో మనకి 130/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సో టైర్స్ డిపార్ట్మెంట్ లో కానీ, బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కానీ, సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కానీ, ఇంజన్ డిపార్ట్మెంట్ లో కానీ, అలాగే ముఖ్యంగా లుక్స్ పరంగా కొంచెం కలర్స్ కూడా అప్డేట్ అయితే చేసి మనకి N160 అయితే లాంచ్ చేశారు కాబట్టి సో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక N150కి N160 సింగిల్ సీట్ వేరియంట్కి మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మనకి N150 అయితే డిస్కంటిన్యూ చేయరని నేనైతే చెప్తాను. సో N150లో మనకి ఆ కన్సోల్ ఏదైతే ఉందో అది మనకి నెగిటివ్ కన్సోల్తో మనకి రావడం వల్ల సో విజిబిలిటీ పరంగా మనకి కొంచెం అప్డేట్ అయితే చేస్తారని చెప్పేసి నేనైతే అనుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి సో ఇప్పుడు ఏప్రిల్ తర్వాత మనకి అన్ని బైక్స్ లో కూడా మనకి OBD 2B నార్మ్స్ సంబంధించిన ఇంజిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఖచ్చితంగా మనం N150లో ఇంజిన్ అనేది OBD 2B నార్మ్స్ సంబంధించిన ఇంజిన్ అయితే చూస్తాము. అలాగే కన్సోల్ కూడా మనకి కొత్త కన్సోల్ ఏమైనా తీసుకొస్తారేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే మనకి 125cc మనకి కలర్ కన్సోల్ తో మనకి బైక్స్ అనేవి లాంచ్ అయితే చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు 150cc కలర్ కన్సోల్ తీసుకొస్తే మాత్రం సో ఇంకా మనకి ఈ యొక్క సేల్స్ అనేవి ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రెండు అప్డేట్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుందో NS200 గురించి మాట్లాడిన తర్వాత మీకు అవైలబిలిటీ గురించి అయితే మాట్లాడతాను. సో బజాజ్ టీం వాళ్ళు ఏం చెప్తున్నారంటే NS200లో మనకి సింగిల్ ఛానల్ EBS కూడా వస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళకున్న కొన్ని కోడ్స్ ఉంటాయి కదా, కోడ్స్ అయితే చేంజ్ అయితే చేశారు. NS200లో మనకి సింగిల్ ఛానల్ EBS కూడా ఒక 15,000 తక్కువలో మనకి వస్తుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే N160 USD ఫోక్స్ ఉంది కదా, సో దాంట్లో కూడా అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ నేనేమనుకుంటున్నానంటే NS200 గురించి దీంట్లో ఖచ్చితంగా ఇంజిన్ అనేది OBD 2B నార్మ్స్ సంబంధించిన ఇంజిన్ అయితే వస్తుంది. అలాగే గ్రాఫిక్స్ కూడా చేంజ్ అయితే చేస్తారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 2025 అయితే. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ కూడా తీసుకొస్తారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది మనకి NS200కి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 2 lakh బడ్జెట్ పెడుతున్నాము. సో 2 lakh బడ్జెట్ లో కూడా మనకి కలర్ కన్సోల్ అయితే ఉండదు అనమాట. సో 2025 సరే వీళ్ళు కలర్ కన్సోల్ తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది బైక్ అనేది. సో ఇక ఎందుకు లేట్ అయిందని మాట్లాడుకుంటే వీళ్ళు కంప్లీట్ గా సో 2024 సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం అంతా కూడా మనకి కంప్లీట్ గా క్లియరెన్స్ అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. క్లియరెన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2025 సంబంధించిన అప్డేటెడ్ మోడల్స్ అనేవి మనకి ఒక 15 to 20 డేస్ లో మనకైతే రాబోతున్నాయి. సో మొత్తానికి ఈ ఏప్రిల్ మంత్ లో బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N150లో కానీ, N160లో కానీ, NS200 కానీ ఒక హ్యూజ్ అప్గ్రేడ్స్ మనకి బైక్స్ అనేవి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో N150 గురించి, NS200 గురించి ఒక కంప్లీట్ క్లారిటీ ఇచ్చిన అనుకున్నాను. సో యాజ్ ఆఫ్ నా కానీ చూసుకుంటే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో రూమర్స్ ద్వారా, నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా, నాకున్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మీకైతే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. సో వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఒకవేళ కానీ బైక్స్ అనేవి లాంచ్ చేస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను, రివ్యూస్ అనేవి అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.